ఈ వీడియోలో QN మెథడ్ దీనికి పేరు మనకి టేబులర్ మెథడ్ అంటారు. సో QN మెథడ్ అంటే క్వైన్ నెక్లెస్కీ మెథడ్ అంటారు. ఈ మెథడ్ ఎందుకు ప్రపోజ్ చేశారు? మనకి ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఒక బులియన్ ఫంక్షన్ని రెడ్యూస్ చేయడం కోసం, అంటే ఒక మినిమైజింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మ్యాప్స్ కార్నర్ మ్యాప్స్ యూజ్ చేస్తాం. సో ఈ కార్నర్ మ్యాప్స్ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ సెల్స్ క్రియేట్ చేసి ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ సెల్స్లో మనం డిఫరెంట్ కాంబినేషన్స్ని మనం పేరింగ్ చేసి ఫైనల్గా మనం బులియన్ ఫంక్షన్ యొక్క మినిమల్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఎప్పుడైతే మనకి వేరియబుల్స్ అనేవి మోర్ దాన్ 6 అవుతాయి, ఈ నెంబర్ ఆఫ్ సెల్స్ let us say my variables number of cells in the corner map is 2/7. So 2/7 యూజ్. సో ఇలాంటప్పుడు మనం పేరింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడాలి. సో దాన్ని మనం టేబులర్ మెథడ్ రెక్టిఫై చేసుకున్నాం. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేద్దాం. let us consider a function like this. సో ఈ ప్రాబ్లంలో మనం లోడ్ కేసుని తీసుకోవాలి. సో మనకి ఫంక్షన్ మనకి మినిటమ్స్ ఉన్నాయి. ఈ మినిటమ్స్ ఏవైతే లిస్ట్ వేసుకుని ఆర్డర్ వేసి తెచ్చుకోవాలి. సో మనకి ఏమన్నా 1, 7, 8, 9, 13, 14 and 15. ఈ మినిటమ్స్ డెసిమల్ నెంబర్స్ని మాత్రం ఇలా మనం మినిటమ్స్ అరేంజ్ చేసుకుంటాం ఆర్డర్లో. డిపెండ్ చేయాలంటే గ్రూపింగ్ చేయాలి. ఏంటి ఆ గ్రూపింగ్? ఇండెక్స్లో మనకి 0 1s, 1 1s, 2 1s, 3 1s, 4 1s అలా. సో ఈ టోటల్ మినిటమ్స్లో ఒక్క 1 కూడా లేనిది ఏది? 0. సో మనకి ఏమవుతుందంటే 0 ఇది మనకి బైనరీ. ఇది మనకి మీటర్, ఇది మనకి కాలమ్ 1. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇండెక్స్ టోటల్ ఈ బైనరీ నెంబర్స్తో 1 1 టోటల్ బైనరీ రిప్రజెంటేషన్లో ఒకటే 1 ఉన్న మినిటమ్స్ని రాయండి. సో మనకి ఏమవుతాయి 1 8. సో
1 మనకి 0 0 0 8 మనకి 1 0 తర్వాత ఇండెక్స్ చూసుకుంటే మనకి 2 2 1s ఉంటాం చూపించాలి మనకి 6 9 సో 6 సో 6 మనకి 0 1 0 9 అని వచ్చింది 1 0 0 నెక్స్ట్ గ్రూప్ మనకు 3 1s ఏవి ఉన్నాయి మనకు అప్లై చేస్తే 7 30 7 the 3 1s 13 the 3 1s 14 the 3 1s so 7 మనకు 0 triple 1 13 మనకు 1 1 0 1 14 triple 1 0 తర్వాత మనకి దట్ ఈస్ 4 1s ఉన్న నెంబర్ మనకి 15 ఈక్వలెంట్ 4 ఇప్పుడు ఈ డేటా నుంచి సెకండ్ కాలమ్ క్రియేట్ చేయాలి సో ఈ కాలమ్ మనకి ఏమవుతుంది పేరింగ్ చేయాలి పేర్స్ అండ్ అగైన్ బైనరీ ఈక్వల్ ఏంటి ఇక్కడ పేరింగ్ ప్రతి గ్రూప్ అప్పర్ గ్రూప్ని లోవర్ గ్రూప్తో కంపేర్ చేయాలి కంపేర్ చేసి ఏ డిజిట్ దగ్గర అయితే మనకి చేంజ్ వస్తుందో ఆ డిజిట్ మనం ఐఫన్ కానీ బ్లాక్గా కానీ రీప్లేస్ చేయాలి ఆర్ డాష్గా. సో అప్పర్ అండ్ లోవర్ అన్నప్పుడు ఇమీడియట్గా ఉన్న లోవర్ అండ్ అప్పర్ని తీసుకోవాలి అంటే 0ని 1తో ఈ 0 ఇండెక్స్ని 1 ఇండెక్స్తో కంపేర్ చేయాలి 1 ఇండెక్స్ని 2 ఇండెక్స్తో కంపేర్ చేయాలి 2 ఇండెక్స్ని 3 ఇండెక్స్తో కంపేర్ చేయాలి 3 ఇండెక్స్ని 4 ఇండెక్స్తో కంపేర్ చేయాలి. సో ఇక్కడ మీరు రఫ్లో చూసుకుంటాం ఇప్పుడు 0 ఇండెక్స్ని 1 ఇండెక్స్తో కంపేర్ చేస్తున్నప్పుడు మనకి మింటర్మ్ 0 ఉంది ఇక్కడ 1 అని 8 అంటే 0తో 1ని కంపేర్ చేయి బైనరీ అలాగే 0తో 8ని కంపేర్ చేయాలి. సో ఇనీషియల్గా 0ని 1తో కంపేర్ చేస్తాం మనకి 0 0 0 0 మనం కంపేర్ చేయవలసిన నెంబర్ ఇండెక్స్ 1లో ఉన్నవి 0 0 0 1 and 8 1 0 0 0 కంపేర్ చేస్తే చూడండి 0 0 0 0 0 0 ఇక్కడ చూడండి 0 1 అయింది అంటే ఈ బిట్ మనకి చేంజ్ అయింది. సో 0 1 కంపేర్ చేస్తున్నప్పుడు మనకి అన్ని సేమ్ 1 బిట్ చేంజ్. ఇక్కడ చూడండి కంపేర్ చేస్తున్నప్పుడు ఓన్లీ 1 బిట్ చేంజ్ రావాలి 2 బిట్ చేంజ్ వస్తే ఆ పేరింగ్ని మనం డిస్కార్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు అర్థం చేస్తే 0 and 8 1 అర్థం చేయండి 0 8 మీరు చూసుకుంటే అక్కడ మీకు ఏమైందంటే చూడండి 0 1 అయింది అండ్ రిమైనింగ్ బిట్స్ అన్ని మీకు సేమ్గా ఉన్నాయి. సో 0 1 అయింది రిమైనింగ్ బిట్స్ అన్ని సేమ్గా ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే పేర్స్ని కంపేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇండెక్స్ 1 ఇండెక్స్ 2తో కంపేర్ చేయాలి. సో అలా కంపేర్ చేస్తే మనకి 1 9 చూడండి 1 9 1 6 మనకి పేరు అవుతుంది అలాగే చూద్దాం 1 0 0 6 మనకి ఏమవుతుంది 0 1 1 0. సో 1 6తో కంపేర్ చేస్తాం ఫస్ట్. సో కంపేర్ చేస్తే 0 0 ఉంది 0 1కి మారింది 0 మనకు అంటే 2 బిట్స్ మనకు చేంజ్ అయ్యాయి. సో ఈ పేరు మనం డిస్కార్డ్ చేయాలి. అదే 1 9 తీసుకుంటే 0 1కి చేంజ్ అయింది అండ్ రిమైనింగ్ బిట్స్ని యాడ్ చేద్దాం. సో మనకి ఏమవుతుంది ఫస్ట్ బిట్ చేంజ్ అయింది అండ్ రిమైనింగ్ సో ఇలాగ మనం ప్రాపర్ టేబుల్ ఫిల్ చేయాలి. సో ఇప్పుడు 8తో 6ని మీరు కంపేర్ చేసుకుంటే 1 0 అయింది 0 1 అయింది 2 చేంజెస్ డిస్కార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు 8 9తో కంపేర్ చేసుకుంటే 8 9తో కంపేర్ చేసుకుంటే మనకి లాస్ట్ డిజిట్ అనేది మనకి చేంజ్ అయింది. సో
100 ఐఫోన్ వేసుకున్నాం. ఇదొక. ఇప్పుడు ఏం చేయాలి? ఇండెక్స్ 2ని 3తో కంపేర్ చేయాలి. అంటే 6 7తోని, 6 13తోని, 6 14తోని అదొక కంపేరిజన్. అగైన్ 9 7తోని, 9 13తోని, 9 14తోని అదొక కంపేరిజన్. ఇలా కంపేర్ చేసుకుంటే మనకి నేను డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తున్నాను, మీరు ట్రై చేయండి. 6 7తో కంపేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ డిజిట్ మనకి చేంజ్ వస్తుంది. నెక్స్ట్ 6 14తో మనం కంపేర్ చేసుకుంటే మనకి ఫస్ట్ డిజిట్ చేంజ్. నో రిమైనింగ్ అన్ని మనకి ఫెయిల్ అవుతాయి. సో 9తో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు 9 13తో మాత్రం మనకి కంపేర్ అవుతుంది. సో అక్కడ మనకి ఏమవుతుంది? సెకండ్ బిట్ మనకి చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇండెక్స్ 3 ఇండెక్స్ 4తో మనం కంపేర్ చేయాలి. సో మనకి ఇచ్చిన పాసిబిలిటీ 7 15తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఫస్ట్ బిట్ చేంజ్ వచ్చింది. రిమైనింగ్ అని మరో 13 15తో కంపేర్ చేసుకున్నప్పుడు థర్డ్ బిట్ చేంజ్ వచ్చింది. రిమైనింగ్ సేమ్గా ఉన్నది. నెక్స్ట్ 14 15తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ బిట్ చేంజ్ వచ్చింది. రిమైనింగ్ సేమ్. నా ఇప్పుడు ఏం చేయాలంటే కాలమ్ 2 జనరేట్ చేస్తున్నప్పుడు కాలమ్ 1లోని మీరు అన్నింటినీ యూజ్ చేశారా లేకపోతే ఏమైనా వదిలేసారా అనేది మనం చూసుకోవాలి. మనం ఆ చేంజెస్ని అప్డేట్ చేయాలి. చూడండి, ఇక్కడ కాలమ్ 2ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు 0ని యూజ్ చేస్తారు, 1ని యూజ్ చేస్తారు, 8ని యూజ్ చేస్తారు, 9ని యూజ్ చేస్తారు, అగైన్ 6ని యూజ్ చేస్తారు, 7ని యూజ్ చేస్తారు, తర్వాత 13ని యూజ్ చేస్తారు, 14 యూజ్ చేస్తారు, 15 యూజ్ చేస్తారు. సో కాలమ్ 2ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు కాలమ్ 1లో ఉన్న అన్ని మీటర్స్ని మీరు ఇక్కడ యూజ్ చేస్తారు. సో అన్నిటికీ టిక్ మార్క్ పెట్టుకోండి. నా ఇప్పుడు ఏం చేయాలి? కాలమ్ నెంబర్ 3ని మీరు పేర్ చేయాలి. సేమ్ ఇలాగే కాలమ్ నెంబర్ 3. ఇప్పుడు ఇందాక మనకి పేరింగ్ వచ్చింది కదా, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే క్వార్ట్స్ వస్తుంది. క్వార్ట్స్ ఎందుకు? అగైన్ ఇప్పుడున్న ఈ 0-1ని 19 8-9తో కంపేర్ చేయాలి. అంటే మనకి ఏమవుతాయి? 4 మిడ్ టర్మ్స్ వస్తాయి, అంటే క్వార్ట్స్ వస్తాయి. దానిపై ఇప్పుడు సో ఇలా మీరు చేసినప్పుడు మనకి క్వార్ట్స్ ఏవి వస్తాయంటే 0-1ని మీరు 19తో కంపేర్ చేసుకుంటే మనకి చేయండి 0 ఇక్కడ మనకి ఐఫన్, నెక్స్ట్ 0-0-0-0 ఉన్నది, ఇక్కడ ఐఫన్ 1కి మారింది. అంటే ఐఫన్ కూడా మనకు ఒక నెంబర్ కింద తీసుకోవాలి. అంటే 0 ఐఫన్ కింద మారింది, ఐఫన్ 1 కింద మారింది. 2 చేంజెస్, అంటే ఆ కాంబినేషన్ కుదరదు. ఇప్పుడు 0-1-8-9 ఈ రెండు కంపేర్ చేస్తే మీకు ఏమవుతుంది? ఫస్ట్ డిజిట్ చేంజ్ అయ్యింది 0 నుంచి 1. రిమైనింగ్ డిజిట్స్ అలాగే ఉన్నాయి, ఐఫన్. సో ఇది ఒక కాంబినేషన్ అండి. తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి కాంబినేషన్స్ ఏవి రావు. ఇక్కడ మనకి 6 7 14 15 మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ చేసి వస్తుంది. ఇంకా కాలమ్ నెంబర్ 4ని మీరు క్రియేట్ చేయడానికి మీరు చేంజెస్ చూస్తే చూడండి, ఐఫన్ 0-1-0-1 డబల్ చేంజ్. సో కాలమ్ నెంబర్ 4 మనకి ఇంకా క్రియేట్ అవ్వాలి. రైట్. ఇప్పుడు కాలమ్ నెంబర్ 3 మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు అన్ని మిన్ టర్మ్స్ని మీరు కవర్ చేస్తారో చూద్దాం. 0 అంటే 0 ఉన్నవన్నీ, నెక్స్ట్ ఇక్కడ 0-8 కవర్ చేస్తాం. నెక్స్ట్ 1-9 ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది, సో కవర్ చేస్తాం. నెక్స్ట్ 8-9 ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 9 ఉంది, కవర్ చేస్తాం. నెక్స్ట్ 6-7 సో కవర్ చేస్తాం. 6-14 ఉన్నారు, కవర్ చేస్తాం. నెక్స్ట్ 9-13లో 9 ఉన్నది, 13 ఎక్కడ లేదు చూసారా? సో ఇది మనకి కవర్ అవుతుంది. సో దిస్ నాట్ కవర్డ్. నౌ నెక్స్ట్ 7-15 7 ఉంది, 15 అంటే ఇది కవర్ అయిపోయింది. నెక్స్ట్ 13-15 సో అగైన్ 13 వచ్చింది, ఇది మనకి కవర్ అవుతుంది. నెక్స్ట్ 14-15 కవర్ అయిపోయింది. సో
ఇప్పుడు మనకి ఏవైతే కవర్ అవ్వకుండా మిగిలిపోయాయో వాటిని మనం ఏమంటామంటే ప్రైమ్ ఇంప్లికెంట్స్ అంటారు. సో ఇక్కడ మన ప్రైమ్ ఇంప్లికెంట్స్ ఏమున్నది, ఈ కాంబినేషన్, నెక్స్ట్ ఈ కాంబినేషన్, ఇవి మనకి ప్రైమ్ ఇంప్లికెంట్స్. సో ఈ ప్రైమ్ ఇంప్లికెంట్స్ ఏంటో మనం అర్థం. ఏమవుతాయి మనకి ఇక్కడ ఏబిసిడి అనుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో బి ప్లస్ లో ఐ ఉంది అంటే బి టర్మ్ లేదని అర్థం. సో మనకి ఏమవుతుంది, బి టర్మ్స్ కాబట్టి 1 ఉంటే అన్కాంప్లిమెంట్, 0 ఉంటే కాంప్లిమెంట్. సో ఏ బి లేదు, సి బార్ అండ్ డి. ఇక్కడ అది చూస్తే మీకు ఏ బి సి లేదు, డి. ఇక్కడ చూడండి, ఏ లేదు, బి బార్, సి బార్, మనకి బీసీ. సో మనకి ఏమైంది, ప్రైమ్ ఇంప్లికెన్స్ మనకి ఏబిడి, ఏసీ బార్ డి, బి బార్ సి బార్, బీసీ. సో ఈ ప్రైమ్ ఇంప్లికెన్స్ యూజ్ చేసుకొని మనం ఇంప్లికెన్స్ చార్ట్ ని మనం ప్రిపేర్ చేస్తాం. సో ఈ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది చూద్దాం. ఒకసారి ప్రైమ్ ఇంప్లికెన్స్ ఏమేమి ఉన్నాయో మనం అర్థం. మనకున్న ప్రైమ్ ఇంప్లికెన్స్ మనకి ఏ సి బార్ డి. సో ఈ ఏ బార్, ఏ సి బార్ డి కవర్ చేస్తున్న మిడ్ టర్మ్స్ మనకి 9, 13. నెక్స్ట్ ఏ బి డి, ఈ ప్రైమ్ ఇంప్లికెంట్ కవర్ చేస్తున్న మిడ్ టర్మ్స్ మనకి 14, 15. నెక్స్ట్ బి బార్, సి బార్, ఈ ప్రైమ్ ఇంప్లికెంట్ కవర్ చేస్తున్న మిడ్ టర్మ్స్ మనకి 0, 1, 3, 9. బీసీ, ఈ ప్రైమ్ ఇంప్లికెంట్ కవర్ చేస్తున్న మిడ్ టర్మ్స్ మనకి 6, 7, 14. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చార్ట్ క్రియేట్ చేయాలి టు ఫైండ్ ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్. సో ప్రైమ్ ఇంప్లికెంట్స్, మిడ్ టర్మ్స్ కవర్డ్, తర్వాత మనకి ప్రాబ్లంలో ఇచ్చిన మిడ్ టర్మ్స్ 0, 1, 6, 7, 8, 9, 13, 14, 15. సో ఇవన్నీ మనకి ప్రాబ్లంలో మనకి ఇచ్చిన మిడ్ టర్మ్స్. నా మనకున్న ప్రైమ్ ఇంప్లికెంట్, ఫస్ట్ ప్రైమ్ ఇంప్లికెంట్ ఏ సి బార్ డి. ఏ సి బార్ డిలో మనకున్న మిడ్ టర్మ్స్ మనకి ఏంటంటే 9, 13. నెక్స్ట్ ఏ బి డి, ఈ ప్రైమ్ ఇంప్లికెంట్ కవర్ చేస్తున్న మిడ్ టర్మ్స్ 14, 15. బి బార్ సి బార్, ఈ మిడ్ టర్మ్ మనకి కవర్ చేస్తున్న ప్రైమ్ ఇంప్లికెంట్స్ 0, 1, 8, 9. నెక్స్ట్ బీసీ, ఈ మిడ్ టర్మ్ కవర్ చేసిన ప్రైమ్ ఇంప్లికెంట్ 6, 7, 14 అండ్ 15. సో ఇప్పుడు ఈ మిడ్ టర్మ్స్ ఇక్కడ ప్రాబ్లమ్స్ మిడ్ టర్మ్స్ ఎక్కడ మ్యాచ్ అయ్యి అక్కడ మనం మార్క్ చేసుకోవాలి. సో 9 ఉన్నది. సో టు మేక్ ఇట్ అండర్స్టాండ్, మేక్ ఇట్ సమ్ సెన్స్. Now ఇప్పుడు ఇక్కడ 9 ఉన్నది. సో 9 ఎక్కడ ఉన్నది మనకి ఇక్కడ ఉన్నది. సో అక్కడ క్రాస్ 13 దగ్గర క్రాస్, తర్వాత దీనికి సంబంధించి 14, 15, తర్వాత 0, 1, 8, 9, తర్వాత 6, 7, 14 and 15. సో ఇలా మీరు క్రాస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూడవలసింది కాలమ్ వైజ్. ఇప్పుడు కాలమ్ వైజ్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ మనకి సింగిల్ క్రాస్ ఉందో అబ్జర్వ్ చేయండి. సో సింగిల్ క్రాస్ ఇది, సింగిల్ క్రాస్ ఇది, ఈ కాలమ్ సింగిల్ క్రాస్, సింగిల్ క్రాస్, సింగిల్ క్రాస్, డబుల్ క్రాస్ నుండి వదిలేయాలి. సో సింగిల్ క్రాస్, డబుల్ క్రాస్, డబుల్ క్రాస్. నా ఇప్పుడు
ఎక్కడ సింగిల్ క్రాస్ ఉన్నారో అక్కడ మనం సర్కిల్ చేసాం కదండి, ఆ సర్కిల్లో ఉన్న టోటల్ రోని వీ నీడ్ టు టేక్ ఇట్ టు కన్సిడరేషన్. మొత్తం ఆ రోని మనం ఎన్సర్కిల్ చేసుకోవాలి. సో అబ్జర్వ్ చేయండి, ఈవెన్ సింగిల్ క్రాస్ మన సర్కిల్ అయినా సరే మొత్తం మనం తీసేసుకోవాలి. సో సో ఇప్పుడున్న ఈ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారంటే ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ అంటారు. సో మనకి ఏవేవి ఇది ఇది సో ఇది మనకి ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్, ఇది కూడా మనకి ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్. సో ఇప్పుడు అవి మనం ఆద్దాం. సో మనకి ఏవేవి ఉన్నాయి, 930 అంటే ఏసీఆర్డి ప్లస్ దీనికి సంబంధించిన బి బార్ సి బార్ దీనికి సంబంధించిన ఎస్సి. సో ఇది మనకి మినిమైజ్డ్ ఫంక్షన్. అయితే ఇది మనకి మినిమైజ్డ్ ఫంక్షన్ అయినప్పుడు మనకి ఏమవ్వాలంటే అన్ని మిన్ టర్మ్స్ కవర్ అవ్వాలి. ఐఏలో చూద్దాం. చూడండి 930 అంటే ఈ రెండు కవర్ అయ్యాయి. నెక్స్ట్ 0189 అంటే 0189 ఆల్రెడీ కవర్డ్. నెక్స్ట్ 6 7 14 15 6 7 14 and 50. సో ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం మనం. ఇది మనకి ఏబిడిలో ఇది మనకి 13. సో 13 కాబట్టి సో 13 కాబట్టి ఇది మనకి ప్రైమ్ ఇంప్లికెంట్. సో మనకి 13 ఇది 13 కాబట్టి ఇక్కడ మనం సర్కిల్ చేయడానికి. సో we can't write this as a essential prime implicant. So I need to erase. So ఇది మనకి ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ కాదు. సో రైట్ నౌ B bar C bar and plus B C, these two are the prime essential prime implicants. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 13 మనకి మిగిలిపోతుంది. చూడండి అన్ని కవర్ అయ్యగానే 13 మిగిలిపోయింది. అంటే ఏంటంటే ఈ కాంబినేషన్స్తో 13 కవర్ అవ్వాలంటే ఐ మే యాడ్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. సో మనకి 2 మినిమల్ ఫంక్షన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి B bar C bar ప్లస్ BCతో పాటుగా నేను ABD యాడ్ చేస్తే 13 కవర్ అవుతుంది. లేదు B bar C barతో నేను AC bar D నేను యాడ్ చేసినా సరే ఐ విల్ హ్యావ్ మినిమల్ ఫంక్షన్. సో మనకి 2 మినిమల్ ఫంక్షన్స్ వస్తాయి. సో 2 మనకి మినిమల్ ఫంక్షన్స్ వస్తాయి. సో దీని కంటిన్యూషన్ మనకి డోంట్ కేస్ ఉంటే ఏ విధంగా చేస్తాం, ఫార్ములా మ్యాప్లో ఏ విధంగా చేస్తాం, డోంట్ కేర్ కండిషన్స్ తీసుకొని ఇక్కడ కూడా సేమ్ అలాగే చేయాలి. సో ఇక్కడ మింటాస్ మనకి తీసుకుంటున్నప్పుడు డోంట్ కేర్ కండిషన్స్ కూడా తీసుకొని మనం ఏం చేస్తామంటే ఈ కాలమ్స్ నాకు ఏ విధంగా క్రియేట్ చేస్తాము, ఈ కాలమ్స్ని అంటే ఈ కాలమ్ని నెక్స్ట్ ఈ మింటర్మ్స్ ఆర్డర్ వాడడం. సో డోంట్ కేర్స్ కూడా తీసుకొని మనం క్రియేట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ప్రాసెస్ అయితే సేమ్ అవుతుంది. సో we will discuss in the next video with an example.